అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన అమెరికన్ వ్యోమగాములు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ను తీసుకువచ్చేందుకు అడుగు ముందుకు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ లు కలిసి క్రూ 10 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించాయి. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను మోసుకువెళ్తున్న ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు కక్కుతూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. డ్రాగన్ లో 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి బయలుదేరారు. తొలి దశలో భాగంగా రాకెట్ బూస్టర్ విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చి ల్యాండింగ్ జోన్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. రెండవ దశలో డ్రాగన్ ఫాల్కన్ 9 నుంచి విడిపోయి గమ్యం దిశగా ముందుకు సాగింది. అనంతరం నిర్దిష్ట కక్షలో ప్రవేశించిందని స్పేస్ ఎక్స్ పోస్ట్ చేసింది. క్రూ 10 ప్రయోగంలో భాగంగా 4 వ్యోమగాములు ఐఎస్ఎస్ లోకి చేరుకుంటారు. గతేడాది జూన్లో సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు బోయింగ్ కు చెందిన స్టార్ లైన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించి ఐఎస్ఎస్ కు వెళ్లారు. వారు 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉన్న తర్వాత స్టార్ లైనర్ లో ప్రపల్షన్ సమస్యలు తలెత్తడంతో వారు 9 నెలలుగా ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయారు.